ఈ గుట్టని జాగ్రత్తగా పరిశీలించండి. దక్షిణం వైపు నుంచి చూస్తే తూర్పు దిక్కున తలపెట్టుకుని ఓ వృషభరాజ్యం కూర్చున్నట్టుగా కనబడుతోంది. జైన మత స్థాపకుడు వృషభదేవుని పేరు మీదే ఈ గుట్టకు వృషభాద్రి పర్వతంగా పేరొచ్చినట్టు చరిత్ర చెబుతోంది. అయితే ప్రస్తుతం ఈ పర్వతాన్ని స్థానికులు బొమ్మలమ్మ గుట్టగా పిలుస్తున్నారు. ఈ గుట్ట గురించి తెలుసుకోవాలంటే మనం దాదాపు 1300 సంవత్సరాలు వెనక్కి వెళ్లాలి. అయితే అంతకు ముందు ఈ గుట్టపైకి ఎలా వెళ్లాలో తెలుసుకుందాం. కరీంనగర్ జిల్లా కేంద్రానికి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ గుట్ట. గంగాధర మండలం కురిక్యాల, కొండనపల్లి గ్రామాల మధ్యలో ఈ గుట్ట ఉంది. కరీంనగర్ నుంచి రాజీవ్ రహదారి మీదుగా కురిక్యాల గ్రామానికి చేరుకోవాలి. అక్కడి నుంచి గుట్ట దగ్గరికి చేరుకోవడానికి దాదాపు 3 కిలోమీటర్లు పడుతుంది. 300 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గుట్టపైకి చేరుకోవడం అత్యంత ప్రమాదకరం. కాలినడకన పెద్ద పెద్ద బండరాళ్లను, సొరంగాలను, కందకాలను, పొదలను దాటుతూ ముందుకు వెళ్లాలి. అలా ఓ 100 మీటర్లు నడిచిన తరువాత ఒక కొలను దర్శనమిస్తుంది మనకు. బండరాళ్ల పరిమాణం పెరుగుతూ వచ్చిన కొద్దీ ఈ కొలను పరిమాణం క్రమక్రమంగా తగ్గుతున్నట్టు కనబడుతుంది. మండు వేసవిలో కూడా ఈ కొలను ఇలా నీటితో కళకళ్లాడుతూ ఉంటుంది. ఇక అక్కడి నుంచి మరో 100 అడుగుల దూరం రాళ్ల సందులో నుంచి పైకెక్కితే అక్కడ బల్లపరుపు ప్రాంతం వస్తుంది. అక్కడ నిలబడి చూస్తే కంటిచూపు మేరలో పచ్చని పంట పొలాలు, చల్లటి పైరగాలి మేనును తాకి పరవశింపచేస్తాయి. ఇక అక్కడి నుంచి మరో 100 అడుగులు ఏటవాలుగా అత్యంత ప్రమాదకర రీతిలో పైకెక్కాలి. ఏ కొంచెం బ్యాలెన్స్ తప్పినా అగాధంలో పడిపోవాల్సిందే. అలా అత్యంత సాహసోపేతంగా 300 అడుగులు పైకెక్కితే మనకు బొమ్మలమ్మ కనబడుతుంది. ఇక బొమ్మలమ్మ గుట్ట చరిత్ర విషయానికొస్తే క్రీస్తు శకం 946 శతకంలో ఈ గుట్ట గొప్ప జైన కేంద్రంగా విరాజిల్లి అప్పటి మత, సాంస్కృతిక, సాహిత్య, రాజ్యపాలన విశేషాలను ఇప్పటికీ మన కళ్ల ముందు ఉంచుతుంది. 10వ శతాబ్దం మధ్యకాలంలో రెండో చాళుక్యుడైన హరికేసరి వేములవాడను రాజధానిగా చేసుకుని పరిపాలన సాగించినట్టు ఆనవాళ్లున్నాయి. రెండవ హరికేసరి ఆస్థాన కవి ప్రముఖ కన్నడ మహాకవి అయిన పంప మహాకవి. ఈయన తమ్ముడే జీనవల్లభుడు. జీనవల్లభుడే ఈ బొమ్మలమ్మ గుట్టను ప్రముఖ జైన కేంద్రంగా తీర్చిదిద్దినట్టు ఆనవాళ్లు స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ గుట్టలో సుమారు 300 అడుగుల ఎత్తులో ఓ పెద్ద సిద్ధశిలపై బొమ్మలమ్మ తల్లి బృహస్ప్రతిమతో పాటు జైన చివరి ఆద్యంత తీర్థంకర్లైన వృషభనాథుడు, పార్శ్వనాథుడి ప్రతిమలు ఉన్నాయి. ఇతర జైన పరిచారకులను సుందరంగా చెక్కించారు. ఈ బొమ్మలమ్మ తల్లిని చక్రేశ్వరి మాతగా, యక్షిణీ దేవిగా పిలిచేవారు అని చరిత్ర చెబుతోంది. ఈ చక్రేశ్వరి దేవి గ్రావేయక, కేయూరలు, ముక్కుంఠ, కంకణాలు, కంటిబండలు అనే ఆభరణాలు ధరించినట్టు శిల్పాన్ని చెక్కించారు. ఇక అష్టహస్తాలతో అనగా 8 చేతులతో కొలువు తీరినట్టు చక్రేశ్వరి దేవి కనబడుతుంది. మరోవైపు ఆమె పాదముద్రలు సైతం స్పష్టంగా కనబడుతున్నాయి ఇక్కడ. ఇక చక్రేశ్వరి దేవి భుజాలపైన కుడి ఎడములుగా ఉన్న విగ్రహాలు ఆమె చెలికత్తెలవని, వాటిపైన ఉన్న 2 విగ్రహాలు చక్రేశ్వరి కుమారులైన భరతుడు, బాహుబలి విగ్రహాలు అని, ఇక ఆమెకు కుడి ఎడమల 3 చొప్పున దిగంబరంగా ఉన్న 6 విగ్రహాలు అంగరక్షకులు అని, చక్రేశ్వరి ఆసనం కింద ఉన్నది గరుడ ఆసనం అని చెబుతారు. వీటితో పాటు త్రిభువన తిలకం అనే జైన వస్తిని, కవితా గుణార్ణవం అనే కొలను, మదన విలాసం అనే వనాన్ని ఏర్పాటు చేసి జైన మతోద్ధరణకు జీనవల్లభుడు విశేష కృషి చేసినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. అంతేకాదు ఇక్కడి పొలాల్లో ఆంజనేయ స్వామి విగ్రహంతో పాటు రామస్వామి విగ్రహం కూడా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. అక్కడే పొలాల్లో లభించిన పార్శ్వనాథుడి విగ్రహం ప్రస్తుతం కరీంనగర్ మ్యూజియంలో ఉంది. కురిక్యాల, కొండనపల్లి గ్రామాల మధ్య ఉండే బొమ్మలమ్మ గుట్టపై గ్రానైట్ వ్యాపారులు కన్నేశారు. ఈ గుట్టలో విలువైన గ్రానైట్ రాయి ఉండడంతో గుట్టను కొల్లగొట్టాలి అని సుమారు 17 మంది వ్యాపారులు ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నారు. చరిత్ర విలువ తెలియని మైనింగ్ అధికారులు వ్యాపారులకు పర్మిషన్లు సైతం ఇచ్చారు. జైన మతానికి ప్రతీకైన బొమ్మలమ్మ గుట్టను కొల్లగొట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తమయ్యారు. గుట్టను కూల్చడానికి వీల్లేదంటూ మొండికేశారు. వీరికి మీడియా, చరిత్రకారులు, మేధావులు మద్దతు పలికారు. గుట్టను సందర్శించారు. అపూర్వమైన చరిత్ర బొమ్మలమ్మ గుట్ట సొంతమని ఎలుగెత్తి చాటారు. కన్నడ పంప మహాకవికి సంబంధించిన ఆనవాళ్లు బయటపడడంతో కర్ణాటక ప్రభుత్వం స్పందించింది. బొమ్మలమ్మ గుట్టను కాపాడాల్సిందిగా అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప మన రాష్ట్రానికి లేఖ రాశారు. దీంతో మన ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. బొమ్మలమ్మ గుట్టని క్వారీకి అనుమతి ఇవ్వటం లేదంటూ పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నట్టు జీవో నంబర్ 13 రిలీజ్ చేసింది. బొమ్మలమ్మ గుట్టని టూరిజంగా అభివృద్ధి చేస్తున్నట్టు ప్రభుత్వం జీవో అయితే విడుదల చేసింది, కానీ ఆ దిశగా చర్యలు మాత్రం చేపట్టడం లేదు. ఇప్పటికీ ఈ గుట్టపైకి ఎక్కాలంటే అత్యంత ప్రమాదకరంగా వెళ్లాల్సిందే. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.